T20 వరల్డ్ కప్ 2024లో డిఫెండింగ్ ఛాంపియన్ ఇంగ్లాండ్కు అదృష్టం కలిసొచ్చింది. అత్యుత్తమ రన్ రేట్తో గ్రూప్ బిలో ఆస్ట్రేలియాతో పాటు సూపర్ 8కి అర్హత సాధించింది ఇంగ్లాండు. తొలుత నమీబియాపై ఘన విజయం సాధించిన ఇంగ్లాండు రన్ రేట్ను భారీగా పెంచుకుంది. అనంతరం ఆస్ట్రేలియాతో జరిగిన కీలక పోరులో చేతులెత్తేసిన స్కాట్లాండ్ ఇంటి ముఖం పట్టింది. స్కాట్లాండ్ పైన ఆస్ట్రేలియా ఘన విజయం సాధించింది. ట్రావిస్ హెడ్ 68 పరుగులతోటి, మార్కస్ స్టోయినిస్ 59 పరుగులతోటి మెరుపు ఇన్నింగ్స్లో ఆడటంతో ఆస్ట్రేలియా జట్టు 5 వికెట్ల తేడాతో గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి స్కాట్లాండ్ ఆస్ట్రేలియాకు 181 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఇక్కడ 181 పరుగులని భారీ లక్ష్యం ఎందుకు అనుకుంటున్నాం అంటే, ఈ టోర్నీలో 120, 130, 100కు లోపు స్కోర్లు చాలా నమోదైనటువంటి క్రమంలో 181 పరుగులు అంటే భారీ స్కోర్ కిందే లెక్క. తొలుత ఆస్ట్రేలియా కూడా కొన్ని వికెట్లను వేగంగానే చేజార్చుకుంది. అయితే హెడ్ స్టోయినిస్ దూకుడుతోటి తిరిగి గాడిన పడింది. చివరికి మాథ్యూ వేడ్, టిమ్ డేవిడ్ తమదైన శైలిలో మ్యాచ్ను ముగించారు. దీంతో 19.4 ఓవర్లలో 5 వికెట్లను కోల్పోయి 186 పరుగులు సాధించినటువంటి ఆస్ట్రేలియా విజయాన్ని సొంతం చేసుకుంది. ఆస్ట్రేలియాపై స్కాట్లాండ్ ఓటమితో ఇంగ్లాండ్ సూపర్ 8కు చేరింది. గ్రూప్ బిలో ఈ రెండు జట్లకు సమానమైన పాయింట్లు ఉండగా మెరుగైన నెట్ రన్ రేట్ కారణంగా ఇంగ్లాండ్ తదుపరి దశకు చేరుకుంది. తొలుత బ్రెండన్ మెక్ములెన్ 34 బంతుల్లో 60 పరుగులు చేయడంతో స్కాట్లాండ్ స్కోరు దూసుకువెళ్ళింది. జార్జ్ మున్సేతో కలిసి అతడు నిర్మించినటువంటి 89 పరుగుల భాగస్వామ్యము జట్టు మెరుగైన స్కోరు సాధించేందుకు దోహదపడింది. కెప్టెన్ రిచీ బెర్రింగ్టన్ 42 పరుగులతోటి నాటౌట్గా నిలిచి కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో జట్టు స్కోరు 5 వికెట్ల నష్టానికి 180 పరుగులకు చేరింది. అంతకుముందు జరిగినటువంటి మ్యాచ్లో నమీబియాపై ఇంగ్లాండ్ విజయం సాధించింది. వర్షం కారణంగా ఈ మ్యాచ్ 3 గంటలు ఆలస్యంగా ప్రారంభమైంది. దీంతో 10 ఓవర్లకు మ్యాచ్ను కుదించారు. తొలుత బ్యాటింగ్ చేసినటువంటి ఇంగ్లాండ్ 5 వికెట్లు కోల్పోయి 122 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో చతికిలబడిన నమీబియా 3 వికెట్లు కోల్పోయి 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో 41 పరుగుల తేడాతోటి ఆ జట్టు ఓటమిని మూటగట్టుకుంది. వర్షం కారణంగా ఇప్పటికే స్కాట్లాండ్ వర్సెస్ ఇంగ్లాండ్ మ్యాచ్ రద్దయింది. నమీబియాతోనూ అదే జరిగి ఉంటే ఇంగ్లాండ్ ఇంటి బాట పట్టడం ఖాయమయ్యేదే. కానీ వరుణుడు సహకరించడంతో ఎట్టకేలకు 10 ఓవర్ల మ్యాచ్ ఆ జట్టును గట్టెక్కించింది. తొలుత ఇంగ్లాండ్ బ్యాటర్లు తడబడ్డారు. తొలి 13 బంతుల్లోనే 13 పరుగులు చేసి 2 వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో పడింది. కానీ బెయిర్స్టో 18 బంతుల్లో 31 పరుగులు, బ్రూక్ 20 బంతుల్లో 47 పరుగులు చేసి జట్టును ఆదుకున్నారు. చివరి ఓవర్లో మొయిన్ అలీ, లివింగ్స్టోన్ చేసినటువంటి 21 పరుగులు మ్యాచ్కు హైలైట్గా నిలిచాయి. లక్ష్య ఛేదనలో తడబడ్డ నమీబియా నిర్దేశిత 10 ఓవర్లలో 84 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ గెలుపుతోటి గ్రూప్ బిలో ఇంగ్లాండ్ 5 పాయింట్లు సాధించింది. నెట్ రన్ రేట్ కూడా చాలా బాగా మెరుగుపరుచుకుంది. స్కాట్లాండ్ కూడా 5 పాయింట్లే ఉన్నప్పటికీ సూపర్ 8కు ఏ జట్టు చేరాలో నిర్ణయించడానికి ఆస్ట్రేలియా వర్సెస్ స్కాట్లాండ్ మ్యాచ్ ఫలితం అనివార్యమైంది. కొన్ని గంటల వ్యవధిలో జరిగినటువంటి ఆ మ్యాచ్లో స్కాట్లాండ్ ఓడిపోవటము ఇంగ్లాండ్కు కలిసి వచ్చింది. స్కాట్లాండ్ నెట్ రన్ రేటు +1.255గా ఉండగా ఇంగ్లాండ్ యొక్క నెట్ రన్ రేటు +3.611గా ఉండటంతో 5 పాయింట్లతో రెండు జట్లు సమానంగా ఉన్న మెరుగైన నెట్ రన్ రేట్ తోటి ఇంగ్లాండ్ సూపర్ 8కు అర్హత సాధించింది.